ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే బీసీ వర్గాల కొంప మునుగుతున్నాయి. అయితే ఇది చాలదన్నట్లు ఇప్పుడు దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో కొందరు కేటుగాళ్లు ప్రభుత్వాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. వీళ్లు చేస్తున్న ఘనకార్యాల వల్ల నిజమైన అభ్యర్థులకే కాకుండా బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోంది. సరిగ్గా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి తప్పుడు పని చేసిన సర్పంచ్ అడ్డంగా బుక్కయ్యారు. అయితే అధికారులు పోలీసులు మొత్తం కూపి లాగటంతో చివరకు సదరు సర్పంచ్ పై కేసు నమోదైంది. గత నెల 24న కేసు నమోదు కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెడ్డి గారు గతంలో తన కూతురు ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం వీరికి అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. దీనిపైన నేను అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేసి వీరికి ఫర్దిపేట గ్రామంలో 12.25 ఎకరాల పొలం ఉన్నా కూడా వీరు దాచిపెట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారని స్థానిక కామారెడ్డి ఎంఆర్ఓ గారు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. దీనిపైన నేను నేషనల్ మెడికల్ కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. వారికి అడ్మిషన్ రద్దు చేయమని కోరడం జరిగింది. దీంతో నేషనల్ మెడికల్ కమిషన్ వారు స్పందించి కాళోజీ యూనివర్సిటీ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్